హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది. నేను ఈ రోజు నుంచి వీడియో కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన టాపిక్ వచ్చేసి బౌద్ధ ధర్ముడు. బౌద్ధ ధర్ముడు అంటే ఈ బౌద్ధ ధర్ముడు కాదు, ఈ బౌద్ధ ధర్ముడు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1500 సంవత్సరాల క్రితము చైనాలో వు అనే చక్రవర్తి ఉండేవాడు. అతను బౌద్ధ మతానికి చెందినవాడు. అంతేకాదు, భారతదేశం నుంచి ఒక గొప్ప బౌద్ధ గురువు వచ్చి మత సందేశాన్ని చైనాలో ప్రజలకి చెప్పాలని తను కోరుకున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు ఈ చక్రవర్తి వేచుకున్నాడు, కానీ ఏ గురువు రాలేదు. ఈయనకి 60 ఏళ్ళు వచ్చాయి. అయితే ఒక రోజు ఒక గొప్ప సంపూర్ణ ఆత్మజ్ఞానం కలిగిన ఒక గురువు హిమాలయాలను దాటొచ్చి చైనాలో బౌద్ధ సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నాడని తెలుసుకున్నాడు. అది విన్న చక్రవర్తి చాలా ఆనందపడ్డాడు. ఆ రాహును ఊహించి తను ఒక పెద్ద వేడుకను చేశాడు. కొన్ని నెలలు గడిచిన తర్వాత చైనా రాజ్యం సరిహద్దుల్లో ఆ యువకుడు కనిపించాడు. అతను చూసిన తర్వాత చక్రవర్తి ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే అతను చినిపోయిన బట్టలతో మొత్తం ఎండిపోయి చాలా భయంకరంగా ఉన్నాడు. అతనే బోధిధర్మ. 5వ శతాబ్దంలో బోధిధర్మ దక్షిణ భారతదేశంలోని అతను కాంచీపురానికి యువరాజు. అతను ఒరిజినల్ పేరు జయవర్మ. అతనికి చిన్నప్పటి నుంచి ప్రపంచం గురించి, వివిధ మతాల గురించి తెలుసుకోవడము తనకి చాలా ఇష్టం. అయితే తను చిన్న వయసులోనే తన రాజ్యాన్ని, రాజభోగాన్ని విడిచిపెట్టి సన్యాసాన్ని తీసుకున్నాడు. కేరళ మర్మ కళ అనే కళనీయ పట్టు కూడా నేర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రజంతర అనే ఒక గురువు దగ్గర శిష్యరికాన్ని చేరుకున్నాడు. ఆ గురువు ఉన్న మఠంలోనే ఇతను ఉండేవాడు. అతను చెప్పే బౌద్ధ సందేశాలని అర్థం చేసుకొని తన గురువుకి ప్రధాన శిష్యుడిగా మారాడు. 22 సంవత్సరాల వయసులో తను పూర్తిగా జ్ఞానాన్ని పొందాడు. అలా కొన్ని సంవత్సరాల వరకు బౌద్ధధర్ముడు దక్షిణ భారతదేశాల్లోనే ఉండేవాడు. అలే కాకుండా చాలా ఊర్లో కూడా బౌద్ధ మతాన్ని వ్యాపి చెందించాడు. చైనాలో ఉండే ప్రజలకి బౌద్ధ మతాన్ని బోధించాలని చెప్పి తన గురువు చనిపోయాడు. అప్పుడు బోధిధర్ముడి వయసు 60 సంవత్సరాలు. తన గురువు కోరికను తీర్చడానికి తను దాదాపు సుమారు 3800 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనా దగ్గరికి వెళ్ళాడు. అడవులు, కొండలు, సముద్రాలు దాటి తను చైనాలోకి వెళ్ళాడు. అది కూడా అతను వెళ్ళడానికి 3 సంవత్సరాలు పట్టింది. ముందుగా దక్షిణ భారతంలో కొన్ని ఊర్లు ఇతను తిరిగాడు. అక్కడ ప్రజలు తన దగ్గర కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు తను అలాగే ఉండడం వల్ల తనకి గడ్డము, జుట్టు చాలా పెరిగింది. తను చూడడానికే చాలా భయంకరంగా ఉండేవాడు. అయితే అప్పుడే బోధిధర్ముడు తన తెలివిని ఉపయోగించి చైనా భాషని నేర్చుకున్నాడు. అప్పుడే తన పేరు చైనాలో మారుమోగింది. అప్పుడే బోధిధర్ముడు చైనా దక్షిణ జియా నదిని దాటాడు. ఊ అనే చక్రవర్తి రాజ్యంలోకి అడుగు పెట్టాడు. ఇతను వచ్చాడని తెలుసుకొని ఊ చక్రవర్తి తనే రాజ సరిహద్దుల దగ్గరకు వచ్చి భారీ స్వాగతాన్ని ఏర్పాటు చేశాడు. సుదీర్ఘ ప్రయాణం చేసిన బోధిధర్ముడు అలసిపోయిన బోధిధర్ముడిని చూసి ఊ చక్రవర్తి చాలా నిరాశ చెందాడు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి వచ్చాడని తను ఎంతో సంతోషించాడు. కానీ వచ్చిన వ్యక్తి ఒక పిచ్చివాడిలా కనిపించాడు. పర్వతాల్లో కొన్ని నెలలు ప్రయాణం చేసిన బోధిధర్ముడు నిజంగానే ఆకర్షణీయంగా లేడు. అప్పుడు చక్రవర్తి చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అప్పుడు తన డిసప్పాయింట్ ని తనలోనే దాచుకొని బోధిధర్ముడిని స్వాగతించాడు. అయితే అప్పుడే చక్రవర్తి బోధిధర్ముడిని, మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడగొచ్చా అని అడిగాడు. అప్పుడు బోధిధర్ముడు, ఏదైనా సరే మీ మనసులో ఏముంటే అడగండి అని చెప్పాడు. అప్పుడు ఊ చక్రవర్తి, ఈ సృష్టికి మూలము ఎవరు అని అడిగాడు. అప్పుడు బోధిధర్మ, అదేంటి మూర్ఖపు ప్రశ్న, వేరే ఏదన్నా అడగండి అని చెప్పాడు. ఊ చక్రవర్తికి చాలా కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని అంచుకొని, సరే నేను మిమ్మల్ని 2వ ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి అని చెప్పాడు. అయితే నా ఉనికికి మూలము ఎవరు అని అడిగాడు. అప్పుడు బోధిధర్ముడు చాలా గట్టిగా నడివి, ఇదేంటి మూర్ఖపు ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నాడు, ఇవి కాకుండా ఇంకేమన్నా అడగండి అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ తన కోపాన్ని అణుచుకొని 3వ ప్రశ్నని అడిగాడు. అయితే తన జీవితంలో జరిగిన మంచి పనులన్నీ తను చెప్పాడు. తను ఏం చేశాడు, ప్రజలకి ఎంత సేవ చేశాడు, ప్రజలకి ఎంతగానో దానం ఇచ్చాడు, అవన్నీ అడిగాడు. నేను బుద్ధిని అందించడానికి చాలా ధాన్యం అందించాను, చాలా విద్యా నర్మాలను చెందించాను, 1000 మందికి నేను శిక్షణ కూడా ఇచ్చాను, నాకు శత్రులను కూడా నేను క్షమించి వదిలేశాను, నాకు పైలోకంలో ముక్తిని లభిస్తుందా అని అడిగాడు.
అప్పుడు బౌద్ధ ధర్ముడికి చాలా కోపం వచ్చి లేచి కళ్ళు పెద్దగా చేసుకొని చక్రవర్తిని ఇలా అడిగాడు, ఏంటి మీకు ముక్త, మిమ్మల్ని 7వ నరకంలో కాలుస్తాడని చెప్పాడు. అయితే ఆ గురువు చెప్పేది ఏంటిదంటే, బౌద్ధ జీవిత విధానం ప్రకారం మనసుకు 7 పొరలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఏదైనా చేసి నేను ఇంత చేశాను అంత చేశాను అవన్నీ లెక్కలు వేసుకుంటే అతను మనసులోనే అత్యంత స్థాయిలో ఉంటాడు. అయితే ప్రజలు అతనితో మంచి లేకపోతే తను మానసికంగా కుంగిపోయి 7వ నరకంలో కాల్చబడతారు. కానీ చక్రవర్తికి ఇవేమీ అర్థం కాలేదు. అప్పుడు చక్రవర్తికి చాలా కోపం వచ్చి బోధిధర్ముని తన ఊరి నుంచి బహిష్కరించాడు. అయితే బోధిధర్ముడు ఇవేమీ పట్టించుకోలేదు. తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ చక్రవర్తి తన జీవితంలో ఆఖరి ఏకైక అవకాశాన్ని తను కోల్పోయాడు. 100 సంవత్సరాల తర్వాత బోధిధర్ముడు తన జ్ఞానాన్ని చైనాలోకి తీసుకువచ్చాడు. చక్రవర్తి తన సామ్రాజ్యం నుంచి బోధిధర్ముడిని బయటికి పంపించిన తర్వాత అప్పుడు బోధిధర్మ పర్వతాల్లోకి వెళ్ళాడు. అక్కడున్న షావోని మఠంలోకి బోధిధర్ముడు వెళ్ళాడు. అప్పుడు బోధిధర్మ బౌద్ధ మతంలో ఉన్న శాంతిని, ధర్మము, శాంతి, ప్రేమల గురించి చెప్పాడు. అక్కడున్న వాళ్ళు బోధిధర్ముని తన దగ్గర కూడా రానివ్వలేదు. ఎందుకంటే చక్రవర్తి బోధిధర్ముని గెంటేశాడని అదొక కారణంతో, ఇంకొక కారణం ఏంటిదంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నీట్ గా ఉంటే బోధిధర్ముడు ఒక్కరు చాలా అసహ్యంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఇండియా వాళ్ళు ఎవ్వరు ఇలాగే ఉంటారు, వాళ్ళు పరిశుద్ధంగా ఉండరు అని వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత బోధిధర్ముడు పర్వతాల్లోకి వెళ్ళి ధ్యానము మొదలు పెట్టాడు. అతను ధ్యానము ఎంత కఠినంగా ఉండేదంటే 9 సంవత్సరాల పాటు ధ్యానం చేశాడు. అతని కఠిన ధ్యానాన్ని చూసి అక్కడున్న ప్రజలు రోజు తన దగ్గరికి వచ్చి వెళ్ళేవారు. అక్కడ వర్షము, మంచు కురిసినా గానీ బోధిధర్ముడు అలాగే ధ్యానం చేసేవాడు. అది చూసిన తర్వాత అక్కడున్న ప్రజలు తనని చూసి శిష్యరుకం కూడా చేరారు. అయితే పురాణంలో ఉన్న కొన్ని కథల ప్రకారము బోధిధర్ముడు ధ్యానం చేస్తున్నప్పుడు తను నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు బోధిధర్ముడు తన నుంచి తానే కోపం వచ్చి తన కనురేపల్ని కత్తిరించుకున్నాడు. అయితే తన కనురేపలు నేల మీద పడి అవి మొక్కలుగా మారాయి. అక్కడున్న శిష్యరికం చేరిన వాళ్ళందరూ వాళ్ళకు ఒకవేళ నిద్ర వస్తే ఆ కనురేపల నుంచి వచ్చిన ఆకులని టీగా చేసుకుని వాళ్ళు తాగేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్లేస్ ని ఛాయ్ అని పిలుస్తారు. అయితే బోధిధర్ముడు చైనాలో ప్రతి ఊరికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ ఏదో ఒక రోగంతో ఉండేవారు. ఆ ప్రజలకి పూర్తిగా కోలుకునేంత వరకు బోధిధర్ముడు అక్కడే ఉండేవాడు. తను నేర్చుకున్న ఆయుర్వేద శాస్త్రాలను అక్కడున్న చైనా ప్రజలకి నేర్పించాడు. బాడీ ఫిట్నెస్ కోసము తను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న యోగా, కలరియా పట్టును కూడా అక్కడున్న వాళ్ళందరికీ నేర్పించాడు. చైనాలో ఉన్న కాలనీయ కున్ఫు కూడా వచ్చింది. ఆ కున్ఫు వచ్చింది ఈ కలనీయ పట్టు నుంచి. 7th సెన్స్ సినిమాలో చూపించారు కదా బోధిధర్ముడిని విషమించి చంపడం, అది నిజం కాదు. అయితే బోధిధర్ముడు చైనాలోనే నార్మల్ గానే చనిపోయాడు. అయితే చైనాలో ప్రజలు ఏం చెప్పారంటే, బోధిధర్ముడు చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక సైనికుడికి బోధిధర్ముడు కనిపించాడని. అయితే బోధిధర్ముడు ఆ సైనికుడికి ఏం చెప్పాడంటే, నేను కనిపించినట్టు ఎవ్వరికి చెప్పొద్దు, అలాగే చక్రవర్తి కూడా కొన్ని రోజులుగా చనిపోతాడు అని చెప్పాడు. కానీ ఆ సైనికుడు చక్రవర్తికి ఉన్న విషయం మొత్తము చెప్పాడు. అయితే అప్పుడు ఆ చక్రవర్తి బోధిధర్ముడు ఎక్కడైతే కూర్చారో అక్కడికి వెళ్దాం పదండి అని ఉన్న సైన్యాన్ని మొత్తము తీసుకొని వెళ్తాడు. అక్కడ మొత్తం తవ్వుతే వాళ్ళకి ఒక చుప్పు మాత్రమే కనిపించింది. దీనితో అక్కడున్న అందరూ ఆశ్చర్యపడిపోతారు. ఏమైనా కానీ చైనాలోకి బౌద్ధ మతాన్ని తీసుకొచ్చిన బోధిధర్ముని అక్కడున్న ప్రజలు బోధిధర్ముని ఒక దేవుడు లాగా కొలుస్తారు. ఈ వీడియో కింద గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.